కాంగ్రెస్ రెండు కూడా దొంగ వాళ్ళిద్దరు కలిసి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. గతంలో మోసం చేశారు. ఇద్దరు ఓన్లీ ఏంటంటే దుష్కం రాజకీయ నాయకులు అరెస్ట్ చేశారా? ఫోన్ ట్యాపింగ్ విషయంలో అధికారులు తప్ప ఏదైనా రాజకీయ నాయకులు అరెస్ట్ చేశారా? భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ రెండు కేసులు కూడా సిబిఐకి ఇవ్వమని చెప్పి. ఎందుకు మీరు సిబిఐకి ఇవ్వట్లేదు? కేవలం బీఆర్ఎస్ నాయకులను రక్షించడానికి సిబిఐకి ఇవ్వట్లేదు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నాయకుల్ని రక్షించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి బీజేపీ సిబిఐ డిమాండ్ చేసినప్పుడు కూడా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వము ఈ రెండు కేసులు కూడా సిబిఐకి ఇవ్వట్లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే వాళ్ళు పదే పదే అంటా ఉన్నారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో వాళ్ళు రక్షించే ప్రయత్నం చేస్తుంది. మీకు చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీ తెచ్చినటువంటి జియో సిబిఐ ఈ రాష్ట్రంలో రాకూడదు అనే జియో ఏదైతే తీసుకొచ్చారో ఆ జియోని మీరు ఎత్తేయండి. మీరు ఒక్కసారి ఎత్తేస్తే సిబిఐ తెలంగాణలో వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పు చేసిన వాళ్ళ చెవుడు బట్టి పిండి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మళ్ళీ వాపస్ మన ఖజానాలు పెడుతుంది. మీరు నిజంగా ఒక జియో తీసుకొస్తే ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి ఒక మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా జైల్లో పెడుతుంది అనే విషయాన్ని చెప్తా ఉన్నాను. ఆ భయంతోనే బీఆర్ఎస్ నాయకులకు రక్షణ కలిగియాలనే ఈరోజు మీరు సిబిఐకు ఈ రెండు కేసులు ఇవ్వట్లేదు. ఈ